Hi everyone, welcome to InfoBuddy. The LCM of two or more numbers is defined as the smallest number that can be divided by all of the numbers. So LCM అంటే ఏంటి అంటే మనకి లీస్ట్ కామన్ మల్టిపుల్. ఫర్ ఎగ్జాంపుల్ 6, 18 అనే ఒక 2 నంబర్స్ తీసుకుందాం మనము. 6 యొక్క మల్టిపుల్స్ ఏంటి అంటే 6, 12, 18, 24, 30 అండ్ సో ఆన్. నెక్స్ట్ 18. 18 యొక్క మల్టిపుల్స్ ఏంటి అంటే 18, 36, 54, 72, 90 అండ్ సో ఆన్. ఈ రెండిటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇది మనకి ఈ రెండిట్లో మనకి కామన్ గా ఉన్న మల్టిపుల్స్ చూద్దాం ముందు. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే 18 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 18, ఇక్కడ 30 తర్వాత 36 వస్తుంది. సో నెక్స్ట్ ఎంత అవుతుంది అంటే 36. సో మనకి కామన్ మల్టిపుల్స్ ఏమొస్తున్నాయి 18, 36, 54, 72 అండ్ సో ఆన్. సో 18 దీనిలో ఉన్నటువంటి లీస్ట్, ఈ కామన్ మల్టిపుల్స్ లో ఉన్నటువంటి లీస్ట్ వాల్యూ ఏంటి అంటే 18. ఎల్సిఎం అంటే ఏంటి అంటే తెలుగులో చెప్పాలి అంటే కనిష్ట సామాన్య గుణిజము. గుణిజం అంటే మల్టిపుల్స్. సో ఏదైనా ఒక రెండు నంబర్స్ కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ నంబర్ యొక్క మల్టిపుల్స్ గుణిజాలు రాసుకుంటాము. నెక్స్ట్ సెకండ్ నెంబర్ యొక్క గుణిజాలు రాసుకుంటాము మల్టిపుల్స్. ఆ రెండిట్లో ఉన్నటువంటి కామన్ మల్టిపుల్స్ ని సపరేట్ చేసి వాటిలో ఉన్నటువంటి లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే కనిష్ట సామాన్య గుణిజము కసాగు అంటారు. హెచ్సిఎఫ్ అంటే ఏంటి? హెచ్సిఎఫ్ అంటే మనకి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. దీన్నే మనము ఏమని పిలుస్తాము అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అని కూడా పిలుస్తాము. ఇక్కడే వచ్చేసింది డివైజర్, లేదు అంటే ఫ్యాక్టర్. సో ఏదైనా ఒక 2 నంబర్స్ తీసుకుందాం. మనము సపోజ్ ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్సే 6కి 18కి హెచ్సిఎఫ్ ఎంత అంటారు. సో ఇక్కడ మనం తీసుకోవాల్సిన ఏంటి అంటే ఫ్యాక్టర్స్ అంటే డివైజర్స్. సో 6 యొక్క డివైజర్స్ ఏమవుతాయి 1, 2, 3 అండ్ 6. ఇవి 6 యొక్క ఫ్యాక్టర్స్. నెక్స్ట్ 18 యొక్క ఫ్యాక్టర్స్ 1, 2, 3, 6, 9 అండ్ 18. ఈ రెండిట్లో ఉన్నటువంటి గ్రేటెస్ట్ కామన్ డివైజర్. అంటే ఇవి డివైజర్సే కదా, వీటిలో కామన్ గా ఏమున్నాయి 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 6 అండ్ ఇక్కడ 6. వీటిలో ఉన్నటువంటి గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఏమైంది అంటే మనకి 6 అయింది. సో జీసీడి ఆర్ హెచ్సిఎఫ్ ఆఫ్ 6, 18 ఏమవుతుంది అంటే 6 అవుతుంది. సో ఈ జీసీడీ మనం ఏమంటాము అంటే గరిష్ట సామాన్య భాజకము అంటారు. డివైజర్ అంటే భాజకము అని అర్థం. హెచ్సిఎఫ్ అంటే ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. దీనికి మనము 2 రకాలుగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకటి ఏంటి అంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో ఒకటి ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ డివిజన్ మెథడ్ లో మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ రెండింటికి ఉన్నటువంటి రిలేషన్, హెచ్సిఎఫ్ కి అండ్ ఎల్సిఎం కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అంటే ఏదైనా ఒక 2 నంబర్స్ కనుక మనం తీసుకుంటే అదే ఏ కామా బి అనుకుంటే ఎల్సిఎం ఆఫ్ 2 నంబర్స్ ఇంటూ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్. దీన్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే ఎల్సిఎం ఆఫ్ ఏ కామా బి ఇంటూ హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి. ఈ ఎల్సిఎం కి హెచ్సిఎఫ్ కి ఇది ఫార్ములా, వాటి యొక్క రిలేషన్ అంటే ఇది ఫార్ములా. ఏం ఫైండ్ అవుట్ చేద్దాము అంటే ఎల్సిఎం ఆఫ్ 24, 36 ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. మనం ముందుగా డివిజన్ మెథడ్ లో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. డివిజన్ మెథడ్ లో అంటే మనము ఇక్కడ 24, 36 వేసుకున్నాము. సో 24 లో మనకి 2 డివిజన్ మెథడ్ అంటే 2 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది అంటే ఇక్కడ 12 టైమ్స్ పోతుంది, ఇక్కడ 18 టైమ్స్ పోతుంది. మళ్ళీ అగైన్ ఈ 12 లో 2 అనేది 6 టైమ్స్, అదేవిధంగా ఇక్కడ 9 టైమ్స్ డివైడ్ అవుతుంది. సో మనకి ఇంకా రిమైనింగ్ ఏమొచ్చింది అంటే 6, 9 వచ్చింది. ఈ 6 లో ఇప్పుడు 2 డివైడ్ అవుతుందా? 3 లో అయితే 2 టైమ్స్ డివైడ్ అవుతుంది కానీ 9 లో డివైడ్ అవ్వదు. సో కాబట్టి నెక్స్ట్ 3కి వెళ్దాం. 3 అనేది 6 లో 2 టైమ్స్ డివైడ్ అవుతుంది, అదేవిధంగా 3 టైమ్స్ డివైడ్ అవుతుంది. ఇంకా లాస్ట్ గా మనకు మిగిలినటువంటి 2, 3 దీనికి కామన్ డివైజర్ ఏమైతే అంటే 1 అవుతుంది. కాబట్టి వాటిని అలా వదిలేద్దాం. సో ఇప్పుడు మనకి ఫైనల్ గా మిగిలినటువంటి నంబర్స్ ఏంటి అంటే 2 ఇంటూ నెక్స్ట్ సెకండ్ది 2 ఇంటూ 3 ఇంటూ ఇక్కడ ఏం మిగిలినాయి మనకి 2 ఇంటూ 3 మిగిలింది. సో 2 2s are 4, 4 3s are 12, 12 2s are 24, 24 3s are 72. సో ఎల్సిఎం ఆఫ్ 24, 36 ఏమవుతుంది అంటే మనకి 72 అవుతుంది. ఇందాక ఆల్రెడీ మనము ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ఈ విధంగా మనము దీన్ని 24 ని ఫ్యాక్టర్స్ గా రాసుకుందాం. 2 ఇంటూ
ఎలా రాయొచ్చు? 12గా రాయొచ్చు కదా! నెక్స్ట్ దీన్ని మరలా 2 ఇంటూ 12ని ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 6గా రాయొచ్చు కదా! నెక్స్ట్ 2 ఇంటూ 2 ఇంటూ 6ని ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 3గా రాయొచ్చు. అంటే ఇవన్నీ కూడా ప్రైమ్ నంబర్స్. కాబట్టి దీన్ని ఏమంటాము అంటే మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం. నెక్స్ట్ 36కి చూసుకుందాం. 2 ఇంటూ 18 నెక్స్ట్ 2 ఇంటూ 2 ఇంటూ 9 తర్వాత 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3. దీన్ని ఎలా రాయొచ్చు అంటే 2 క్యూబ్ ఇంటూ 3గా రాయొచ్చు. దీన్ని ఎలా రాయొచ్చు అంటే 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్‌గా రాయొచ్చు. అంటే మనకి ఈ రెండిట్లో మనకి ఎంత ఇక్కడ పెద్దది 2 క్యూబ్. సో, 2 క్యూబ్ రాసుకుందాము. ఇంటూ ఈ రెండిట్లో ఇటు ఎంతుంది 3 స్క్వేర్. సో, 3 స్క్వేర్. సో, 2 క్యూబ్ అంటే 8, 3 స్క్వేర్ అంటే 9. 8 9 జార్ 72. ఈ విధంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్‌లో కూడా మనము ఎల్‌సీఎం ఫైండ్ ఔట్ చేయొచ్చు. నెక్స్ట్ మల్టిపుల్స్‌గా రాసుకుందాం. 24 మల్టిపుల్స్ రాద్దాం. 24, 48, 72 నెక్స్ట్ 96, 120 అండ్ సో ఆన్. అదేవిధంగా 36, 36, 72, 108, 144 అండ్ సో ఆన్. ఈ రెండిట్లో మనకి కామన్‌గా ఏముంది? 72. సో, లీస్ట్ ఏమైంది అంటే 72. సో, ఇలా కూడా మనము ఎల్‌సీఎంని ఫైండ్ ఔట్ చేయొచ్చు. సో, డివిజన్ మెథడ్‌లో ఫైండ్ ఔట్ చేయొచ్చు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్‌లో చేయొచ్చు. మల్టిపుల్స్‌గా రాసుకొని కూడా మనం ఎల్‌సీఎంని ఫైండ్ ఔట్ చేయొచ్చు. నెక్స్ట్ హెచ్‌సీఎఫ్. హెచ్‌సీఎఫ్ ఆఫ్ 24, 36 ఇలా డివిజన్ మెథడ్‌లో ఇందాక ఆల్రెడీ మనం చేసాం. 24లో 12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 2 అనేది. నెక్స్ట్ 36లో 18 టైమ్స్ అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా 12, 8లో 2 టేబుల్ అనేది 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అదే విధంగా 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఈ రెండిట్లో 2 టేబుల్ క్యాన్సిల్ అవ్వదు కాబట్టి 3కెళ్తాం. 3 అనేది ఇక్కడ 2 టైమ్స్ అవుతుంది. 3 టైమ్స్ అవుతుంది. సో, ఇటువైపు ఏదైతే మనకి ఉన్నాయో అదే మనకేమవుతుంది అంటే హెచ్‌సీఎఫ్ అవుతుంది. 2 ఇంటూ 2 ఇంటూ 3. అదే ఎల్‌సీఎం కావాలి అంటే ఇదిగో ఈ 2 నంబర్స్‌ని కూడా మల్టిప్లై చేసుకుందాం. సో, 2 2 జార్ 4, 4 3 జార్ 12. సో, ఈ విధంగా కూడా మనం హెచ్‌సీఎఫ్‌ని ఫైండ్ ఔట్ చేయొచ్చు. నెక్స్ట్ లేదు అంటే 24ని 36లో డివైడ్ చేద్దాము. సో, ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 1 టైమ్ క్యాన్సిల్ అవుతుంది. 12 వచ్చింది. సో, 12 జార్ 24 అప్పుడు 0. సో, మనకెంతొచ్చింది అంటే ఇక్కడ ఏదైతే మిగిలిందో అదే మనకి హెచ్‌సీఎఫ్ అవుతుంది. సో, ఈ విధంగా మనము హెచ్‌సీఎఫ్‌ని ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఇంకో మెథడ్‌లో కూడా మనం హెచ్‌సీఎఫ్ ఫైండ్ ఔట్ చేయొచ్చు. అదేంటి అంటే డిఫరెన్స్ మెథడ్. డిఫరెన్స్ మెథడ్. డిఫరెన్స్ మెథడ్ అంటే 24, 36 ఈ రెండిటికి డిఫరెన్స్ ఎంత? 12. సో, ఈ వచ్చినటువంటి నంబరు ఈ రెండిట్లో కనుక డివైడ్ అయితే అది మనకేమవుతుంది అంటే హెచ్‌సీఎఫ్ అవుతుంది. లేదు అంటే జీసీడీ ఏదైనా అనొచ్చు. సో, 24లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా కూడా మనము హెచ్‌సీఎఫ్‌ని ఫైండ్ ఔట్ చేయొచ్చు. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ ద హెచ్‌సీఎఫ్ ఆఫ్ 3 నంబర్స్ 15, 30 అండ్ 90. ఇచ్చినటువంటి నంబర్స్ 15, 30, 90. ఈ మూడిటికి హెచ్‌సీఎఫ్ ఫైండ్ ఔట్ చేయమన్నారు. సో, ఆల్రెడీ మనము డివిజన్ మెథడ్ అనేది చూసాం కదా! మనం డివిజన్ చేసింది 15, 30లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 2 టైమ్స్. సో, ఈ రెండిటికి హెచ్‌సీఎఫ్ అనేది 15 అయింది. సో, నెక్స్ట్ 15కి, 90కి చూసుకుంటాము. అదేవిధంగా 15, 90లో 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి సో, ఫైనల్‌గా మనకి హెచ్‌సీఎఫ్ అనేది 15 వచ్చింది అనేది మనం చెప్పొచ్చు. దీన్ని అలా కాకుండా డిఫరెన్స్ మెథడ్‌లో మనము ఎలా ఫైండ్ ఔట్ చేయొచ్చో చూద్దాం. డిఫరెన్స్ మెథడ్‌లో. సో, ముందు ఇచ్చినటువంటి 2 నంబర్స్ ఫస్ట్ 2 నంబర్స్ యొక్క డిఫరెన్స్ చూసుకుందాం. ఎంతొస్తుంది మనకి డిఫరెన్స్ అనేది 15 వచ్చింది. సో, ఈ వచ్చినటువంటి 15 అనేది ఇచ్చిన ఈ 3 నంబర్స్‌లో గనక డివైడ్ అయితే అదే మనకి హెచ్‌సీఎఫ్ అవుతుంది. సో, ముందుగా 15లో 1 టైమ్ క్యాన్సిల్ అవుతుంది. దీనిలో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దీనిలో 6 టైమ్స్ క్యాన్సిల్. సో, అన్నిట్లోనూ డివైడ్ అవుతుంది కాబట్టి మనకి ఫైనల్‌గా హెచ్‌సీఎఫ్ ఎంతవుతుంది అంటే 15 అవుతుంది. సో, ఈ విధంగా మనము సింపుల్‌గా కూడా ఫైండ్ ఔట్ చేసేయొచ్చు. నెక్స్ట్ ఫైండ్ ద ఎల్‌సీఎం ఆఫ్ 12, 18, 30. సో, 12, 18, 30కి ఎల్‌సీఎం ఫైండ్ ఔట్ చేద్దాం. ఆల్రెడీ మనము లాంగ్ డివిజన్ మెథడ్‌లో ఫైండ్ ఔట్ చేసాము ఎల్‌సీఎం అనేది. లేదు అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్‌లో కూడా ఫైండ్ ఔట్ చేసాం. బట్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కొచ్చేసరికి ఆ విధంగా చేస్తే లెంగ్తీ ప్రొసీజర్ అవుతుంది కాబట్టి, మనము ఈజీగా ఎలా ఫైండ్ ఔట్ చేయొచ్చో చూద్దాం. ఈ మూడిట్లో ఉన్నటువంటి మాక్సిమం నంబర్ అనేది ముందు మనం తీసుకుందాము. మాక్సిమం నంబర్ అనేది తీసుకుందాం. ఎంతయింది మాక్సిమం నంబర్? 30 అయింది. సో, ఈ 30లో రిమైనింగ్ నంబర్స్ ఏమున్నాయి? 18. 18 డివైడ్ అవుతుందా? అవ్వదు. సో, ఈ 18ని మనము 3 ఇంటూ 6గా రాయొచ్చు. ఈ 6 అనేది ఆల్రెడీ 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి రిమైనింగ్ నంబర్ ఎంతైతే ఉందో దాన్ని మనం మల్టిప్లై చేద్దాము 3ని. సో, నెక్స్ట్ ఫైనల్‌గా 12 ఉంది. 12ని మనం ఎలా రాయొచ్చు అంటే 2 6 జార్ రాయొచ్చు. సో, ఈ 6 అనేది 30లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి రిమైనింగ్ ఎంతైతే నంబర్ ఉందో ఆ నంబర్‌ని ఇక్కడ రాస్తాం. సో, 30 ఇంటూ 6 ఎంతవుతుంది? 180 అవుతుంది. సో, ఇచ్చినటువంటి ఈ నంబర్ యొక్క ఎల్‌సీఎం ఎంత అంటే 180. ఈ విధంగా మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. అదర్‌వైస్ మనకు తెలిసినటువంటి డివిజన్ మెథడ్ ఏదైతే ఉందో దానిలో కూడా మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. మూడిట్లో కామన్‌గా డివైడ్ అయ్యే నంబర్ ఏమవుతుందంటే 2 అవుతుంది. 6 2 జార్ 12, 9 2 జార్ 18 అండ్ 15 2 జార్ 30. నెక్స్ట్
మరలా దీనిలో 2 డివైడ్ అవ్వదు కాబట్టి 3 అవుతుందో లేదో చూద్దాము. 2 3 6, 3 3 9, 5 3 18. సో, ఫైనల్‌గా ఈ మూడిట్లోనూ వీటికి కామన్ డివైజర్ 1 కాబట్టి మనకు ఫైనల్‌గా ఎల్‌సీఎం ఎంత అవుతుందంటే 2 ఇంటూ 3, 2 ఇంటూ 3 ఇంటూ 5 ఎంతవుతుంది? 2 3 6, 6 2 12, 12 3 36, 36 5 180. సో, ఫైనల్‌గా మనకి 180 వచ్చింది కాబట్టి, సో, ఈజీగా మనకి ఏదైతే ఉందో దాని ప్రకారం మనం ఎల్‌సీఎంని ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఈ విధంగా మనము ఎల్‌సీఎం అండ్ హెచ్‌సీఎఫ్‌ని ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. మనం నెక్స్ట్ వీడియోలో వీటికి మీద కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో వచ్చేటటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ గురించి మనం తెలుసుకుందాం.